హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఈశ్వర్ హోమ్ ఫుడ్స్. ఈ రోజు మనం ఎంతో సింపుల్గా ఎంతో రుచికరంగా ఉండే పెసరొడియాల కూర ఎలా వండుకోవాలో నేర్చుకుందాం. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత 1 కప్ పెసరొడియాలు వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. ఇవి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పులోకి తీసుకుని పక్కన ఉంచుకుందాం. అదే పాన్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 కప్పులు ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకుందాం. కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకుందాం. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇది బాయిల్ అయిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పెసర వడియాలు వేసుకుని బాగా కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుని పెసర వడియాలు ఉడికేంత వరకు ఉడికించుకుందాం. చివర్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీగా చాలా ఈజీగా తయారు చేసుకుని పెసరవడియాల కూర రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.